అర్ధరాత్రి ఏం నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా నువ్వు లోపలికి తీసుకున్నాను కేసురండి రాజు కేసురండి మీరు ఎవరు అంటున్నారు రాజు కేసురండి నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్ మీరు కోఆపరేట్ చేయండి లేదంటే మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు మా డ్యూటీ మా కోఆపరేట్ చేయండి మీరు పేషెంట్ కూడా పేషెంట్ కొన్ని రిలీజ్ చేస్తున్నారు మా ఇల్లు కోఆపరేట్ చేయండి చేపడతారండి పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ కు ఇండియాలో ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది మీరు ప్లీజ్ చెప్పేది పోలీస్ కి పరిగణించాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి విషయం వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. కానీ ఈ వ్యవహారంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇటీవల కాలంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా పైన ఒక రకంగా తల్లిని చెల్లిని కూడా దుర్భాషాడుతున్నటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడాన్ని కూడా ఆయన తీవ్రంగా పరిగణించారు. ఆ నేపథ్యంలోనే ఈ కేసుల కుట్రకోణం ఎవరైతే సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా కొన్ని అసభ్యకరమైనటువంటి పోస్టుల విషయంలో కూడా సీరియస్ గా తీసుకున్నారు. దాంట్లో భాగంగానే పోసాని మురళి పైన కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా ఏదైతే వైసీపీ శ్రేణులు తప్పుపడుతున్నప్పటికీ కూడా అంటే ఒక రకంగా తల్లికి చెల్లికి అంటే ఒక రకంగా ముడిపెట్టడానికి కూడా తీవ్రంగా పరిగణించారు. అంటే కూతుర్ని కూడా ఒక రకంగా ఇట్లా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడాన్ని కూడా ఆయన తీవ్రంగా పరిగణించారు. ఆ నేపథ్యంలోనే పోసాని కృష్ణమురళి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఆ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేశారన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవడం లేనటువంటి భావన అటు టీడీపీ శ్రేణుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే అటు ఆయన్ను ఇప్పుడు అరెస్ట్ చేశారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం సోషల్ మీడియాలో వేదికగా చేసుకుని ఏదైతే వ్యాఖ్యలు కావచ్చు అదేవిధంగా అసభ్యకర పోస్టులు చేసిన వారిని అరెస్ట్ చేయడం పైన కూడా వారు తీవ్రంగా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఉదయం ఖచ్చితంగా రాయచోటికి చేరుకుని రాయచోటి కోర్టులో ఆయన్ను